హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అయితే నేను మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాను. 1.5 year అయితే అయిపోయింది నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేసి. సో ఈరోజు వెళ్తున్నాను కాబట్టి ఫుల్ హ్యాపీ. బస్ టికెట్స్ కూడా అయితే బుక్ చేసాము. నైట్ 10:30కి అయితే బస్సు అయితే ఉంది. ఇక్కడ మేము 10:30కి వెళ్ళైతే మేము మా ఊరికి వెళ్ళేసరికి 5:36 అయితే అవుతుంది. మేము ఉండేదైతే హైదరాబాద్. మా అమ్మ వాళ్ళదైతే నంద్యాల దగ్గర ఒక చిన్న విలేజ్. ఊరైతే చాలా చాలా బాగుంటుంది. ఇంకా మేము నైటే వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి నైట్ అంత నిద్ర డిస్టర్బ్ అయిన ఫీలింగ్ అయితే ఉండదు కదా, హ్యాపీగా వెళ్ళేయచ్చు. అందులోనూ నాకు ఎక్కువ నైట్ జర్నీనే ప్రిఫర్ చేసేదాన్ని. నేను జాబ్ చేసే టైంలో కూడా అప్పుడు కూడా హైదరాబాద్లోనే చేసేదాన్ని. అప్పుడు కూడా ఇలానే సేమ్ నైట్ టైమ్స్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. కాకపోతే అప్పుడు పిల్లలు లేరు, ఇప్పుడైతే పిల్లలు అందరూ అయితే ఉన్నారు. ఇంకా ఈరోజు జర్నీ అయితే నేను, మా ఇద్దరు బుడ్డోళ్ళు, ఇంకా మా తమ్ముడు, మేము నలుగురం అయితే వెళ్తున్నాము. ఇంకా బట్టలు అవన్నీ అయితే ఏమీ సర్దుకోలేదు. ఇప్పుడైతే సర్దుకోవడం అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఊరికి వెళ్తున్నామంటే ఇంకా 1 month అయితే వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి కదా, ఇంకా అవన్నీ అయితే ఇప్పుడైతే ప్యాక్ చేసుకోవాలి. లగేజ్ మొత్తం అయితే ఇక్కడ పైన అయితే పెట్టేసాము కబోర్డ్స్లో. ఇక్కడ లగేజ్ మొత్తం అయితే ఇక్కడ కబోర్డ్స్లో అయితే పెట్టేసాము. సో ఇప్పుడైతే వీటిని అయితే తీయాలి, బ్యాగ్స్ని. ఇప్పుడు ఒకసారి ఈ బ్యాగ్స్ని మొత్తం అయితే డస్టింగ్ అయితే చేసుకునేసి దీంట్లో అయితే ఇప్పుడైతే బట్టలు అయితే సర్దేస్తాను. బట్టలన్నీ అయితే బ్యాగ్లో అయితే సర్దేశాను. ఇవన్నీ సర్దడానికి నాకైతే చాలా టైం పట్టింది. ఈ బట్టలే కాకుండా ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్, అలాగే మెడిసిన్స్. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం జలుబు, దగ్గు అలాంటి టానిక్స్ అవి కూడా అయితే తీసుకువెళ్తున్నాను. సో ఇవన్నీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నాకైతే అటు ఇటు ఒక 3 గంటల టైం అయితే పట్టేసింది అన్నిటిని ప్యాక్ చేసుకోవడానికి. ఇంకా ఊరికైతే వెళ్తున్నాను కాబట్టి అక్కడే నేను ఏమన్నా కుట్టించుకోవాల్సినవి అలాంటివన్నీ అయితే అక్కడే ఊరి దగ్గరే అయితే మ్యాక్సిమం అయితే కుట్టిస్తాను. సో అవన్నీ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయితే మా వాళ్ళకి, బుడ్డోళ్ళకి పాప్కార్న్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇలా ప్యాకెట్స్ ఉంటే. దీన్ని ప్రిపేర్ చేయడం కోసం అయితే ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక 4 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఈ 4 ప్యాకెట్స్ని అయితే కట్ చేసుకునేసి దీని లోపల ఉన్న ఇంగ్రీడియంట్ని అయితే ఈ కుక్కర్లో వేసుకునేసి జస్ట్ ఒక 4 to 5 minutes హీట్ చేసామంటే మనకు పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. కాకపోతే మనం కొంచెం మందపాటి తీసుకోవాలి. అంతేకాకుండా మనం హీట్ చేసేటప్పుడు దానిపైన అయితే కొంచెం బరువును అయితే పెట్టుకోవాలి. 4 to 5 minutes తర్వాత అయితే పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చాలా సింపుల్గా అయితే ఈవినింగ్ స్నాక్ అయితే ఇదైతే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. ఇక్కడ నా బట్టీలు అయితే ఫుల్ బ్లాక్ అయితే అయిపోయినాయి కదా, వీటిని వేసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఇవి వైట్గా రావడానికి అయితే నా దగ్గర 5 minutesలో అయితే ఒక చిట్కా అయితే ఉంది. మీరు కూడా చేసే ఉంటారు. ఇప్పుడు ఇలాగా గిన్నెలోకి అయితే కొద్దిగా సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అయితే యాడ్ చేశాను. ఈ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అనే కాదు, మన దగ్గర ఉన్నటువంటి సర్ఫ్ పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చింతపండు పాతదైతే ఉంది, ఇదైతే యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా వంట సోడాను కూడా అయితే యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ మైన అయితే యాడ్ చేశాను. ఇంకా దీనిలోకి అయితే ఈ పట్టీలను అయితే వేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒక 5 minutes మనం హీట్ చేసుకున్నాక ఈ పట్టీలను తీసి ఒక్కసారి మన దగ్గర ఉన్నటువంటి బ్రష్ తోటి జస్ట్ ఒకసారి అట్లా వైప్ చేసామంటే వైట్గా అయితే వచ్చేస్తాయి. పట్టీలు అయితే ఇలాగా ఒక 3-4 minutes అయితే దీంట్లో అయితే పెట్టేశాను. హీట్ చేశాను కదా, చూడండి ఎంత వైట్గా అయితే వచ్చేసాయో. బ్రష్ చేసి రబ్ చేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. సింపుల్గా ఈ పద్ధతిలో అయితే మనము ఈ వెండి పట్టీలను అయితే క్లీన్ చేసుకోవచ్చు. మరి ఈ పద్ధతి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ఊరికి అయితే వెళ్తున్నాం కదా, అందుకే ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు అదే పని అయితే పెట్టేశాను. ఇంక ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.